ధర్మశాస్త్రములో ఎన్ని నిబంధనలు ఉన్నాయి అన్న అంశాన్ని మనం ఈరోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇంతకు ముందే మనము ధర్మశాస్త్రం అంటే ఏంటి, ధర్మశాస్త్రంలో ఏమున్నాయి అన్న అంశాన్ని నేర్చుకున్నాం గనుక ఈరోజు ధర్మశాస్త్రములో ఎన్ని నిబంధనలు ఉన్నాయి, అవి ఏవి అనే విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అదే విధంగా బైబిల్ గ్రంథ కాల చరిత్రలో ఉన్నటువంటి ప్రధానమైన దేవుని జనాంగాలు ఎవరు అన్న ఆ విషయాన్ని కూడా మనం పరిశీలన చేసే ప్రయత్నం చేద్దాం. అయితే బైబిల్ గ్రంథంలో ప్రధానంగా మనం గమనించినట్లయితే రెండు నిబంధనలు ఉన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ రెండు నిబంధనలో ఒకటి మొదటి నిబంధన, దానినే పాత నిబంధన అని కూడా అంటారు. అలాగే ఇంకొక నిబంధన కూడా ఉంది, అదేమో రెండవ నిబంధన, దానినే క్రొత్త నిబంధన అని కూడా చెబుతూ ఉన్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రెండు నిబంధనలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నాయి. అందులో ఒకటి మొదటి నిబంధన, రెండవది పాత నిబంధన. దాన్నే పాత నిబంధన అని కూడా పిలుస్తూ ఉన్నారు. ఇంకోటేమో క్రొత్త నిబంధన లేక రెండవ నిబంధన అన్న విషయము మనకు అర్థమవుతుంది. అయితే ఈ మొదటి నిబంధన అని వ్రాయబడిన కొన్ని సందర్భాలను గనక మనము పరిశుద్ధ గ్రంథంలో పరిశీలిస్తే, హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయంలో 7వ వచనము మనము చదవగలిగితే, ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అన్న విషయము మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ప్రధానంగా మొదటి నిబంధన అనేది ఒకటి ఉంది, అదే విధంగా రెండవ నిబంధన కూడా ఉంది అని మనకు కనబడుతున్న ఈ లేఖనము సాక్ష్యమిస్తూ ఉంది. అంటే ఒక నిబంధనలో లోపం ఉంది అంటున్నాడు, ఆ లోపం ఉంది గనక ఇంకొకటి రెండవది రావడానికి అవకాశం ఏర్పడింది అన్నట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం అయితే తెలియజేస్తూ ఉంది. అలాగే మొదటి నిబంధన ఏమైందంటే అది బలహీనమైనది, నిష్ప్రయోజనమైనది అని కూడా మనకు లేఖనము తెలియజేస్తున్న వచనము కనబడుతూ ఉంది. అందుకనే ఏం చేశాడంటే, ఆ మొదటి నిబంధనలో లోపం ఉంది కనుక, అది బలహీనమైనది కనుక, అంతకంటే శ్రేష్టమైన ఇంకొక నిబంధనను మనకు దేవుడు దయచేస్తాను అన్న ఒక వాగ్దానాన్ని రెండవ నిబంధన రావడానికి ముందే వాగ్దానం చేసిన ఒక సందర్భం కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో 18-19 వచనాలు మనం చూస్తే, ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు గనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడిను, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము అని ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటి దానిని పాతదిగా చేసి ఉన్నాడు, ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృష్టమగుటకు సిద్ధముగా ఉన్నది అంటున్నాడు. అంటే క్రొత్త నిబంధన అనేది ఒకటి ఉంది అని అర్థమవుతుంది. అదేవిధంగా పాత నిబంధన అనేది కూడా ఒకటి పరిశుద్ధ గ్రంథంలో ఉంది అన్న విషయాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నాయి. హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చూస్తే, మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను అంటున్నాడు. అంటే మొదటి నిబంధనలో దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి, బలులు ఏ విధంగా అర్పించాలి, ఆ నియమాలు ఏంటి, అవన్నీ కూడా మొదటి నిబంధనలో చాలా వరకు లేవీయులు తెలియజేసిన సందర్భాలు అనేకం మనకు కనబడుతూ ఉంటాయి. ఆ వచనాలన్నీ ఇప్పుడు చూసిన ఈ వచనాలన్నీ మనం పరిశీలన చేస్తే, బైబిల్ గ్రంథంలో రెండు నిబంధనలు ఉన్నాయి. ఒకటేమో మొదటి నిబంధన, ఇంకొకటేమో రెండవ నిబంధన అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం కూడా చూస్తే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తం ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయను అని, మధ్యవర్తి అయ్యున్నాడు అని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే బైబిల్ గ్రంథంలో రెండు నిబంధనలు ఉన్నాయి. అందులో ఒకటేమో మొదటి నిబంధన లేక పాత నిబంధన, ఇంకొకటేమో క్రొత్త నిబంధన లేక రెండవ నిబంధన అన్న విషయం ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. కాబట్టి ఈ మొదటి నిబంధన, దీనినే పాత నిబంధన అని మనకు తెలియజేస్తున్న ఇంకొక వచనాన్ని కూడా మనం చూడగలిగితే, ఆ మొదటి నిబంధననే పాత నిబంధన అని తెలియజేస్తున్న ఆ వచనము 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనకు కనబడుతుంది. మరియు వారి మనసులు కఠినములైన గనుక
నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీయులకు ఒక ముసుగు ఉంది. ఆ ముసుగు ఏంటంటే వాళ్ళు పాత నిబంధన చదువుతూ ఉన్నప్పుడు అది ఇంకా కొట్టివేయబడింది అన్న విషయమే వాళ్ళకి అర్థం కాకుండా ఉంది అని ఇక్కడ పౌలు గారు చెబుతున్న ఈ సందర్భము మనకు కనబడుతుంది. అంటే ఎంతవరకు అయితే కొత్త నిబంధన అమల్లో ఉందో అంతవరకు ఉంది. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చారు. ఎవరు కూడా దానిని నెరవేర్చలేకపోతున్న పరిస్థితులు ఉన్నాయి గనుక ఏ మనుషుడు కూడా యేసుక్రీస్తు లోకానికి వచ్చేంత వరకు దాన్ని నెరవేర్చలేని పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి గనుక ఆయన ఆ కఠినమైన ఆ నిబంధనను తీసివేసి రెండవ నిబంధనను, క్రొత్త నిబంధనను సర్వలోకానికి ఇచ్చిన ఒక సందర్భము మనకు కనబడుతుంది. కాబట్టి ఈ రెండవ నిబంధన అనే విషయాన్ని కూడా మనము బైబిల్ గ్రంథములో కొన్ని లేఖనాలు చూడగలిగితే అంతకు ముందు మనం చదివిన వచనమే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో, ఈ ధర్మశాస్త్రము దేనికి నీ సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది అని ఇక్కడ చూస్తున్నాం. అంటే ముందు ఇయ్యబడిన ఆజ్ఞ ఒకటి ఉంది, రెండవసారి ఇయ్యబడిన ఇంకొక నిబంధన కూడా మనకు కనబడుతుంది. అంటే రెండవ నిబంధనకు అవకాశం ఎందుకు ఏర్పడింది అంటే మొదటి నిబంధనలో లోపం ఉంది కనుక రెండవ నిబంధనకు అవకాశం అనేది ఏర్పడింది అన్న విషయము ఇక్కడ తెలియజేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని కూడా మనం చూస్తే, ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి, ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు అంటున్నాడు. అంటే రెండవ నిబంధన అనేది రావాలి అంటే మొదట అమల్లో ఉన్న ఆ మొదటి నిబంధనను ఏం చేయాలి? కొట్టివేయాలి. అప్పుడే రెండవది అమల్లోనికి వస్తాయి. ఎందుకంటే ఒకేసారి రెండు నిబంధనలు అమల్లో ఉండడానికి వీల్లేదు కనుక ఆ మొదటి నిబంధన ఏమైంది అని అంటే రెండవ దానిని స్థిరపరచడానికి మొదటి దానిని ఏం చేశాడు అని చెప్తున్నాడు? కొట్టివేయుచున్నాడు అని ఇక్కడ చాలా స్పష్టంగా లేఖనం కనబడుతూ ఉంది. అంటే మనం ఏదైనా ఒక వస్తువును కొన్నప్పుడు ఆ వస్తువుని ఏమంటారు అంటే తేగానే ఇంటికి తేగానే ఏమంటారు అంటే కొత్తది అంటే ఏదైనా ఒక సైకిల్ కొన్నాం, కొత్త సైకిల్ అంటాం దాన్ని. ఒక వాచ్ కొన్నాం, కొత్త వాచ్ అంటాం. ఒక టీవీని కొన్నాం అనుకోండి, అది కొత్త టీవీ అంటాం. ఎప్పటి వరకు అది కొత్తదిగా ఉంటుంది అని అంటే మరలా అలాంటిదే ఇంకొక వస్తువును మనము కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకొక దాన్ని తీసుకొస్తే అంతవరకు మన ఇంట్లో ఉన్నదేమో పాతదవుతుంది, ఆ తర్వాత మరలా తెచ్చింది క్రొత్తదవుతుంది. అంటే రెండవది వచ్చేంత వరకు కూడా మొదటిదే కొత్తదిగా ఉంటుంది. అంటే అది పాతది అన్న ఆ భావన మనలో ఉండదు. కానీ ఎప్పుడైతే క్రొత్తదాన్ని మనం తీసుకొస్తున్నామో అప్పుడు అది పాతదైపోతుంది, ఇదేమో క్రొత్తదవుతుంది. అలానే మొదటి నిబంధన అమల్లో ఉన్నంత కాలము అదే నిబంధన ఇశ్రాయేలీయులను నడిపించింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ద్వారా మరలా రెండవ నిబంధన చేయబడిందో అది పాత నిబంధనను యేసుక్రీస్తు కొట్టివేయుట చేత మరలా రెండవ నిబంధనను, క్రొత్త నిబంధనను చేసిన సందర్భాలు మనకు కనబడుతూ ఉంటాయి. హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూడగలిగితే, అయితే ఆయన అపేక్షించి వారితో ఇలాగు చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లా నేను ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకునిన దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసి తిని అని ప్రభువు చెప్పుచున్నాడు అంటున్నాడు ఇక్కడ. అంటే ఒక నిబంధనను నేను చేయబోతున్నాను, అది ఇశ్రాయేలులో ఉన్నప్పుడు చేసిన నిబంధన వంటిది కాదు, ఇది క్రొత్త నిబంధన చేసే దినాలు రాబోతున్నాయి అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు జ్ఞాపకం చేసి ఆ మాటను జ్ఞాపకం చేస్తూ చెబుతున్న సందర్భం. ఇంతకీ ఈ కొత్త నిబంధన యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం ఆలోచిస్తే, మొదటి నిబంధన అనేది ఎక్కడ వ్రాయబడింది అన్న విషయం మొదట మనం తెలుసుకోవాలి. అది ఎక్కడ రాయబడింది అంటే రాతి పలకల మీద వ్రాయబడింది పాత నిబంధన, మొదటి నిబంధన. కాబట్టి రాబో కాలంలో నేను ఒక నిబంధన చేస్తాను, అది ఆ నిబంధన చేయబోతున్న ఆ నిబంధనకున్న ప్రత్యేకత ఏంటి అంటే అది నేను రాతి పలకల మీద రాయను గాని మనుషుల హృదయాల మీద వ్రాస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు
ప్రజలయ్యుందురు అంటున్నాడు. అంటే ఈ రెండవ నిబంధన లేక కృత నిబంధన రాతి పలకల మీద వ్రాసేది కాదు అని చెప్తున్నాడు. మరి ఎక్కడ రాస్తానంటున్నాడు అంటే మనుషుల హృదయాల మీద, మనస్సులలో ధర్మ విధులను ఉంచుతాను అని తెలియజేస్తున్నాడు. ఈ రెండవ నిబంధనకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే అది మనుషుల హృదయాల మీద వ్రాయబడే ఒక నిబంధన అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇంతకీ అసలు ఈ ఈ ఒక క్రొత్త నిబంధనను నేను ఇయ్యబోతున్నాను అన్న ఆ వాగ్దానాన్ని ఎక్కడ చేశాడు దేవుడు అన్న ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే, ఈ క్రొత్త నిబంధన రావడానికి కొన్ని సంవత్సరాల క్రితమే, కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు ఇశ్రాయేలు వారితో ఒక నిబంధన చేసిన విషయము మనకు ఇర్మియా గ్రంథములో 31వ అధ్యాయము 31 నుంచి 33 వచనాల్లో కనబడుతుంది. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 31 నుంచి 33 వచనాలు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిది, ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను, యెహోవా వాక్కు ఇదే అని ఇక్కడ ఆల్రెడీ ముందే దేవుడు చేయబోయే క్రొత్త నిబంధనను గూర్చిన వాగ్దానం చేస్తూ ఉన్న ఒక సందర్భం మనకు కనబడుతుంది. ఇదే మాటని హెబ్రీ పత్రికలో మనకు పౌలు గారు దాన్ని జ్ఞాపకం చేసి దాన్ని ఎత్తి చెబుతూ, ఏదైతే దేవుడు మీకు హృదయముల మీద నిబంధన రాస్తాను అని చెప్పాడో, ఏదైతే మనస్సులో ధర్మ విధులను ఉంచుతాను అని ఏదైతే వాగ్దానం చేశాడో ఆ నిబంధన ఏదో కాదు, అదే యేసుక్రీస్తు వారు చేసిన రెండవ నిబంధన అని ఇక్కడ పౌలు గారు చెబుతూ ఉన్న ఈ సందర్భం మనకు కనబడుతుంది. ఇంతకీ ఈ రెండవ నిబంధనకు మధ్యవర్తి ఎవరు, ఎవరిని మధ్యవర్తిగా ఉంచి దేవుడు ఈ నిబంధన చేస్తూ ఉన్నాడు అన్న ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనంలో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా దేవుడు నియమించి ఆ క్రొత్త నిబంధనను ప్రపంచములో ఉన్న సమస్త జనులతో చేస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే ఎవరైతే యేసుక్రీస్తును ప్రభు అని నమ్మి దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని హృదయమందు విశ్వసించి యేసుక్రీస్తును దేవుని కుమారుడని ఒప్పుకొని బాప్తిస్మాన్ని యేసుక్రీస్తు నామములో పొంది క్రీస్తు సంఘములో ఎవరైతే చేర్చబడుతున్నారో వారందరూ కూడా ఈ రెండవ నిబంధనను అనుసరించాలి. ఏదైతే యేసుక్రీస్తు మధ్యవర్తిగా ఉన్నాడో ఆ నిబంధనను అనుసరించాలి అన్న విషయాన్ని అపోస్తలులు అనేక చోట్ల మనకు సాక్ష్యం ఇచ్చిన సందర్భాలు కూడా కనబడుతుంటాయి. కాబట్టి పాత నిబంధన కాలంలో ప్రధానంగా ఇశ్రాయేలీలు దేవుని జనాంగంగా ఉన్నారు. అలాగే నేటి కాలంలో దేవుని జనులుగా ఎవరున్నారు అని మనం ఆలోచిస్తే క్రైస్తవులు నేటి కాలంలో దేవుని జనాంగముగా మనకు కనబడుతున్నారు. అంటే ఈ ఎలాగైతే ఒక రెండు నిబంధనలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్నాయో అదే విధంగా రెండు జనాంగాలు కూడా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ ఎవరి ఇశ్రాయేలీయుల మూల పురుషుడు ఎవరు అన్న ఈ విషయాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే అబ్రహాము గారు ఇశ్రాయేలీయులకు మూల పురుషుడు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో, ఇతడు ఎంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను అంటున్నాడు. అంటే మూల పురుషుడైన అబ్రహాము ఎవరికి మూల పురుషుడినా అంటే ఇశ్రాయేలీయులందరికీ మూల పురుషుడు అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. రోమపత్రిక 4వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చూస్తే, కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడకు అబ్రహామునకి ఏమి దొరికినని అందుము అంటున్నాడు. అంటే రెండు ప్రధానమైన దేవుని జనాంగాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉన్నాయి. ఒక జనాంగమేమో ఇశ్రాయేలీయులైతే ఇంకొక జనాంగమేమో క్రైస్తవులు అని మనకు లేఖన సాక్ష్యం కనబడుతూ ఉంది. రోమపత్రిక 9వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా చూస్తే, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వీరివి అంటున్నాడు. దేని వలన ఇశ్రాయేలీయులకి ఇంతటి మహిమ, ఇంతటి కీర్తి, ఇంతటి జ్ఞానము వారికి వచ్చింది అని మనం ఆలోచిస్తే ధర్మశాస్త్రము వలన. ఆ ధర్మశాస్త్రము వారి యొద్ద ఉంది కనుకనే వారికి ఈ యొక్క మహిమ అనేది, లేదంటే
ఈ ప్రపంచంలోనే వారికి ఒక ప్రత్యేకత అనేది ఎందుకు వచ్చింది అని మనం చూడగలిగితే ఆ మొదటి నిబంధనకు వారు వారసులై ఉన్నారు కనుక, ఆ ధర్మశాస్త్రాన్ని వారు గైకొని ఉన్నారు కనుకనే వారికి ఆ యొక్క మహిమ అనేది వచ్చింది అన్న విషయాన్ని మనం గమనించాలి. అంటే దేవుని ఆజ్ఞలు, కట్టడలు, నిబంధనలు అనుసరించటం వలన ఏం చేశాడు దేవుడు అంటే వారిని తన స్వకీయ సంపాద్యముగా ఏర్పరచుకున్నాడు. కీర్తనల గ్రంథము 135 వచనం 4వ వచనంలో, కీర్తనల గ్రంథము 135 అధ్యాయము 4వ వచనంలో, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను అని ఇక్కడ చూస్తున్నాం. అంటే తన స్వకీయులుగా ఎవరిని ఏర్పరచుకున్నాడు అంటే ఇశ్రాయేలీయులను, అంటే యాకోబు సంతతి అయిన 12 మంది, ఆ 12 గోత్రాల నుంచి వచ్చిన వారినే పరిశుద్ధ గ్రంథం ఏమని పిలుస్తుంది అంటే ఇశ్రాయేలీయులు అని పిలుస్తుంది. మలకి గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని కూడా మనం చూస్తే, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయ్యుందురు అంటున్నాడు. తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించినట్టు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే స్వకీయ సంపాద్యముగా ఎందుకు వీళ్ళున్నారు దేవునికి అని అంటే, దేవుడిచ్చిన ఆ నిబంధనకు వారు వారసులై ఉన్నారు గనుక, ఆ నిబంధనను అనుసరించి జీవించారు గనుక స్వకీయ సంపాద్యముగా దేవునికి ఇశ్రాయేలీయులు కనబడుతున్నారు. మరి నేడు మనము కూడా స్వకీయ సంపాద్యముగా దేవునికి ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఈ రోజు 2వ నిబంధన అనేది, క్రొత్త నిబంధన అనేది ఏదైతే దేవుడు సర్వ మానవాళికి ఇచ్చాడో దాన్ని ఎప్పుడైతే మనం అనుసరించి గైకొని జీవించగలుగుతామో అప్పుడు మనం కూడా దేవునికి ఏమవుతామంటే స్వకీయ సంపాద్యం అవుతాము అన్న విషయాన్ని గమనించాలి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 20వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, యెహోవా మిమ్మును చేపట్టి నేడు ఉన్నట్లు మీరు తనకు స్వకీయ జనముగా నుండుటకై ఐగుప్తు దేశములో నుండి ఈ ఇనుప కొలిమిలో నుండి మిమ్మును రప్పించెను అంటున్నాడు. అంటే తనకు స్వకీయ జనముగా ఉండుటకై రప్పించాడు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశములో బానిసత్వంలో ఉన్న వారిని తనకు స్వకీయ జనముగా ఉండడానికి బయటికి రప్పించుకున్న ఒక పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే ఇశ్రాయేలీయులను దేవుని జనాంగంగా ఎందుకు పిలిచారు అంటే, దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు గనుక, అలాగే ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చాడు గనుక, ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరించి వాళ్ళు జీవించారు గనుక వారికి దేవుని జనాంగముగా, దేవుని ప్రజలుగా, దేవుని కుమారులుగా, దేవుని స్వకీయ సంపాద్యముగా వారికి ఒక పేరు ఉంది అన్న విషయం మనం గమనించాలి. మరి బైబిల్ గ్రంథంలో ఉన్న 2వ దేవుని జనాంగం ఎవరు అంటే క్రైస్తవులు. నేటి కాలంలో క్రైస్తవులు దేవుని జనాంగముగా కనబడుతున్నారు. అంటే ఈ క్రైస్తవులు దేవుని జనాంగముగా ఎలా అవుతూ ఉన్నారు? అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఈ క్రైస్తవులు? ఎలా వీరు క్రైస్తవులుగా మారారు? క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అన్న ఈ విషయాలను కూడా మనం ఆలోచించగలిగితే, ఒకప్పుడు దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులు ఉన్నారు కదా, వారికి ఇవ్వబడిన చట్టం ఏంటంటే ధర్మశాస్త్రము. అదే మొదటి నిబంధన లేక పాత నిబంధన అని మనం ఇంతవరకు చూసాం. ఈ ధర్మశాస్త్రం అనేది వారికి మహిమగా ఉండేది. ధర్మశాస్త్రం వలననే వారికి జ్ఞానము, ప్రత్యేకత అనేది ఉంది. అయితే ఎంతవరకైతే ధర్మశాస్త్రం అమల్లో ఉంటుందో అంతవరకే ఇశ్రాయేలీయులకున్న ఆ ప్రత్యేకత, ఆ మహిమ, ఆ యొక్క నిబంధన అనేది ఉంటుంది. అయితే ఎప్పుడైతే ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడిపోతుందో అప్పుడు వారి ప్రత్యేకత కూడా పోతుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే యేసుక్రీస్తు వారు శిలువలో ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే కొట్టేశాడో అప్పుడు ఏమైపోయిందంటే ఇశ్రాయేలీయులకున్న ఆ ప్రత్యేకత పోయింది. కాబట్టి పాత నిబంధన కాలములో అనగా ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలములో ధర్మశాస్త్రము కలిగినటువంటి ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలుగా ఉన్నారు. అదే కాలములో ఇంకొక జనాంగం కూడా ఉంది ఈ లోకంలో. అదేంటంటే ధర్మశాస్త్రము లేని అన్యజనులు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడో అప్పుడు ఏం జరిగిందంటే, ధర్మశాస్త్రాన్ని మేము కలిగి ఉన్నామనే ఇశ్రాయేలీలు కూడా ఏమైపోయారంటే ఆ ప్రత్యేకతను కోల్పోయి వారు కూడా అన్యజనులైపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. కాబట్టి పేరుకు ఇశ్రాయేలీయులు అని పిలువబడుతున్నా వారికి ఉన్న ప్రత్యేకత పోయింది కనుక వారు కూడా నేడేమైపోయి ఉన్నారంటే అన్యజనులుగా పిలువబడుతూ ఉన్నారు. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత ఇశ్రాయేలీలు కూడా అన్యజనులు అయిపోయి, అంతకు ముందే ధర్మశాస్త్రము లేని వారైన అన్యజనులు కూడా ఉన్నారు. వారు వీరు ఏమైపోయారంటే వారు అన్యజనులే, వీరు అన్యజనులే, వీరిరువురు కూడా ఏకమైపోయిన ఒక పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయులైనా అన్యజనులైనా ఎవరైనా సరే క్రైస్తవులుగా ఉండాలంటే ఎక్కడికి రావాలి వారంతా అంటే యేసుక్రీస్తు యొద్దకు రావాలి.
క్రీస్తు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసును ప్రభు అని నమ్మి దేవుని కుమారుడని నమ్మి యేసుక్రీస్తుని దేవుడు మృతులలో నుండి లేపాడని హృదయమందు విశ్వసించి యేసుక్రీస్తు నామములో ఎవరైతే బాప్తిస్మాన్ని పొందుతూ ఉన్నారో వాళ్ళు క్రైస్తవులుగా, క్రీస్తు వారిగా, క్రీస్తును ధరించుకున్న వారిగా నేటి కాలంలో మనకు కనబడుతున్నారు. వారే దేవుని రాజ్యములో చేర్చబడిన వారు, క్రీస్తు సంఘములో చేర్చబడిన వారు, క్రీస్తు శరీరము యొక్క అవయవములు అని మనకు పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చారు ఈ క్రైస్తవులు? ఎలా వచ్చారు అంటే, ఒకప్పుడు ఇశ్రాయేలీయులుగా ఉన్న దేవుని ప్రజలు అన్యజనులు, తర్వాత ఆ ధర్మశాస్త్రము లేని అన్యజనులు అందరూ కూడా యేసుక్రీస్తును ధరించుకుంటే అలాంటి వారు క్రైస్తవులుగా పరిగణించబడుతూ ఉన్నారు అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ క్రైస్తవులుగా మారే వారిలో గొప్ప మరియు పేద, ధనిక, వీరు తక్కువ వారు ఎక్కువ అనే తేడా భేదము ఏమైనా ఉందా అంటే అలాంటిది ఏమీ కూడా లేదు. ఏ భేదము లేదు, అందరూ కూడా ఏకముగా ఉన్నారు. ఎవరైతే క్రీస్తు దగ్గరకు వస్తున్నారో వాళ్ళే క్రైస్తవులుగా మారుతున్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 28 వచనాల్లో యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అని ఇక్కడ మనకు పౌలు గారు తెలియజేస్తూ ఉన్న ఈ సంగతిని చూస్తున్నాం. అంటే భూమి మీద పుట్టిన మనుషులు ఎవరైనా సరే, నేటి కాలంలో ఇశ్రాయేలీయులైనా, యూదులైనా, గ్రీసు దేశస్థులైనా, ఏ దేశంలోనైనా పుట్టని యేసుక్రీస్తును ధరించుకుంటేనే వారు క్రైస్తవులు. క్రీస్తును నామమందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందిన వారే క్రైస్తవులు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఏం జరిగితే ఎవరైనా క్రైస్తవులు అంటే యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచాలి, క్రీస్తును ధరించుకోవాలి, అప్పుడు వారు దేవుని కుమారులు అవుతూ ఉన్నారు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎలా వీరు క్రైస్తవులు అవుతున్నారంటే క్రీస్తు దగ్గరికి వస్తే క్రైస్తవులు అవుతున్నారు, క్రీస్తును ధరించుకుంటే క్రైస్తవులు అవుతున్నారు, దేవుని కుమారులు అవుతున్నారు, దేవుని జనాంగంగా మారుతున్నారు అన్న విషయాన్ని మనము గమనించవలసిన అవసరం ఉంది. కాబట్టి ధర్మశాస్త్రం కొట్టివేయబడిన తర్వాత యూదులైనా, ఇశ్రాయేలీయులైనా, అన్యజనులైనా ఎవరైనా సరే క్రీస్తు దగ్గరకు వచ్చి క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందితేనే వాళ్లకు రక్షణ అనేది లభిస్తుంది. వాళ్ళు దేవుని రాజ్యంలో చేర్చబడతారు, సంఘములో చేర్చబడతారు అన్న విషయాన్ని గమనించాలి. ఇందులో ఏ ఒక్కటి చేయకపోయినా దేవుని రాజ్యంలోనికి వాళ్ళు రారు. యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా ఒకడు క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యములో చేర్చబడతాడు అని తెలియజేస్తున్నాడు యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో. ఒకడు క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యమును చూస్తాడు, లేకపోతే వాడు దేవుని రాజ్యమును చూడలేడు అని చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట మనకు. దాని గనక మనం ఆలోచన చేయగలిగితే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మము పొంది క్రీస్తు సంఘములో చేర్చబడుతున్నారో వాళ్ళు దేవుని రాజ్యమును చూస్తూ ఉన్నారు, వాళ్ళే క్రైస్తవులు నేటి కాలంలో అన్న విషయాన్ని మనం గమనించాలి. రోమపత్రికలో 10వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూస్తే, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎలాగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అంటున్నాడు. ఎవరు రక్షింపబడతారంటే ఎవరైతే యేసును ప్రభు అని ఒప్పుకుంటారో, ఎవరైతే దేవుడు మృతులలో నుండి యేసుక్రీస్తును లేపాడని హృదయమందు విశ్వసిస్తారో వాళ్ళు రక్షింపబడతారు అంటున్నాడు. ఇందులో ఎవరికైనా మినహాయింపు ఉందా అంటే అదే రోమపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం ఏం తెలియజేస్తుంది అంటే, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అంటున్నాడు. అంటే ఇందులో ఏ ఒక్కరికి మినహాయింపు లేదు. వాళ్ళు ఇశ్రాయేలీయులైనా, యూదులైనా, అన్యజనులైనా ఎవరైనా సరే క్రీస్తు దగ్గరకు వస్తేనే వాళ్ళు రక్షింపబడతారు అన్న విషయం ఇక్కడ చాలా స్పష్టంగా తెలియజేయబడుతుంది. కాబట్టి మనం అందరము కూడా ఏమై ఉన్నామంటే, ఒక శరీరం ఎలాగైతే ఏకమై ఉంటుందో అలాగే సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా
ఒక శరీరం వలె ఏకమై ఉన్నారు అన్న విషయాన్ని కూడా మనం చూడగలిగితే మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 12-13 వచనాల్లో ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనం అందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి, మనం అందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి అంటున్నాడు. అంటే ఎందుకు ఒకటే సంఘములో చేర్చబడుతూ ఉన్నాం, ఎందుకు ఒకే శరీరములో చేర్చబడుతున్నాం అంటే ఎవరైనా సరే బాప్తిస్మము ఎలా ఎలా తీసుకోవాలి అని అంటే దానికి ఒక నియమం ఉంది పరిశుద్ధ గ్రంథంలో. ఆ నియమం ప్రకారం ఎవరైతే బాప్తిస్మాన్ని పొందుతూ ఉన్నారో, పరిశుద్ధాత్ముడు ఎలా చెప్పాడో ఆ విధంగా ఎవరైతే బాప్తిస్మాన్ని పొందుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందిన వారందరూ కూడా ఏమైపోతున్నారంటే క్రీస్తు శరీరముగా మారుతున్నారు, క్రీస్తు యొక్క అవయవములుగా మారుతూ ఉన్నారు అన్న విషయము ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే యూదుడు గాని గ్రీసు దేశస్థుడు గాని అన్యజనుడు గాని ఎవరైనా సరే యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి బాప్తిస్మాన్ని పొందితేనే వాళ్ళు రక్షణ పొందుతారు అన్న విషయము మనకు చాలా స్పష్టంగా కనబడుతోంది. కాబట్టి నేటి కాలంలో దేవుని కుమారులుగా ఉండాలన్నా దేవుని జనాంగంగా ఉండాలన్నా ఎవరైనా సరే యేసుక్రీస్తు దగ్గరికి రావాల్సిందే, వాళ్ళు ఇశ్రాయేలీయులైనా యూదులైనా అన్యజనులైనా ఎవరైనా సరే. అసలు మునుపు ఈ క్రొత్త నిబంధన రాక మునుపు ఉన్న పరిస్థితులను మనం ఒకసారి చూడగలిగితే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో అన్యజనుల పరిస్థితి ఎలా ఉంది అన్న ఆ విషయాన్ని మనం ఒకసారి చూడగలిగితే ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయంలో 11-13 వచనాల్లో, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేనివారును పరజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటినని మీకు జ్ఞాపకము చేసుకుని ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు అంటున్నాడు. అంటే ఎలా ఉంది ఈ అన్యజనుల పరిస్థితి అని అంటే వాళ్ళు సున్నతి లేనివారు అని పిలిచేవారంట, సున్నతి చేసుకున్నవారు. అదే విధంగా ఇశ్రాయేలీలతో సహపౌరులు కానివారు, పరదేశులు, వాగ్దాన నిబంధన లేనివారు, పరజనులు, నిరీక్షణ లేనివారు, లోకమందు దేవుడు లేనివారు మరియు క్రీస్తుకు దూరస్తులుగా వారు ఆ ధర్మశాస్త్రం అనేది అమల్లో ఉన్న కాలంలో వారికి ఉన్న పరిస్థితి ఇలా ఉంది అని చెబుతున్నాడు. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశారో ఆ కొట్టివేసిన తర్వాత ఉన్న పరిస్థితి ఎలా ఉంది అన్న ఆ విషయాన్ని కూడా మనం చూడగలిగితే దేవునికి సమీపస్తులైపోయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇశ్రాయేలీలతో సహపౌరులుగా ఉన్నారు, వాగ్దాన నిబంధనలో వారసులై ఉన్నారు అన్న విషయం మనకు పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం ద్వారా అన్యజనులను ఇశ్రాయేలీయులను ఏం చేశాడంటే వారి ఇరువురిని కూడా ఏకం చేశాడు, దేవునితో సమాధాన స్థితిని కలుగజేశాడు, వారు దేవుని ప్రజలైపోయే అవకాశాన్ని కల్పించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి అలా ఎవరైతే క్రీస్తు దగ్గరకు వచ్చారో, ఎవరైతే క్రీస్తు వారుగా క్రైస్తవులుగా పిలువబడే పరిస్థితి ఉందో వాళ్ళందరూ కూడా సంఘములో చేర్చబడిన వారు, దేవుని రాజ్యంలో చేర్చబడిన వారు అన్న విషయాన్ని మనం గమనించాలి. రోమాపత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చూడగలిగితే ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి, మీరును వారిలో ఉన్నవారై క్రీస్తు వారిగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అంటున్నాడు. అంటే అన్యజనులను కూడా ఎందుకు పిలిచాడంటే క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డవారు. ఎవరైతే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డారో వారందరూ కూడా దేవుని ప్రజలుగా ఉండే అవకాశాన్ని పొందినవారు అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి మొదట ఎక్కడున్న ప్రజలు క్రైస్తవులుగా పిలువబడ్డారు అని మనం చూస్తే అపోస్తుల కార్యాల్లో అంతియొకయలో మొదట శిష్యులు క్రైస్తవులు అనబడిరి అన్న ఒక లేఖనం మనకు కనబడుతుంది. కాబట్టి క్రైస్తవులుగా మారిన వారి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే వారు రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు అని పరిశుద్ధ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. పేతురు పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో
కాబట్టి ముందు అన్యజనులుగా ఉన్నవారు చీకటిలో ఉన్నవారుగా ఉన్నారు. యేసుక్రీస్తులోనికి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు వెలుగులోనికి పిలువబడిన వారు. అలా పిలువబడిన వారు ఏం చేయాలంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు వారు దేవుని కుమారులు అవుతారు. దేవుని కుమారులైన వారు దేవుని రాజ్యంలో ఉంటారు. అప్పుడు క్రీస్తును ధరించుకుంటారు. తర్వాత క్రైస్తవులుగా మారుతారు, క్రైస్తవులు అవుతారు. కాబట్టి దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానానికి మనం వారసులం అవ్వాలి. ఆ వాగ్దాన సంబంధులం మనం కావాలి అని అంటే అసలు దేవుడు అబ్రహాము గారికి చేసిన ఆ వాగ్దానం ఏంటి అంటే క్రీస్తును గూర్చిన ఒక వాగ్దానాన్ని అబ్రహాము గారికి దేవుడు చేసిన సందర్భాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 12వ అధ్యాయం 1-3 వచనాల్లో కనబడుతుంది. అదేవిధంగా అదే ఆది కాండము 18వ అధ్యాయం 18వ వచనంలో కూడా మరొకసారి అబ్రహాము గారితో దేవుడు చేసిన ఒక వాగ్దానం అక్కడ కనబడుతుంది. అంటే నీ సంతానములో భూమి యొక్క సమస్త వంశములో ఆశీర్వదించదను అన్న ఒక వాగ్దానాన్ని ఎవరికి చేశాడంటే అబ్రహాము గారికి చేశాడు. కాబట్టి అబ్రహాముకు దేవుడు చేసిన ఆ వాగ్దానానికి మనం వారసులం కావాలంటే విశ్వాసము ద్వారా దేవుని నీతిని పొందుకుని అబ్రహాం ఎలాగైతే విశ్వాసులకు తండ్రిగా మారాడో అలాగే యేసునందు విశ్వాసం ఉంచువారు కూడా నీతిని పొందుకుని విశ్వాస సంబంధులై అబ్రహాముతో పాటు ఆశీర్వదింపబడి అబ్రహాము గారికి దేవుడు దయచేసిన ఆ వాగ్దానంలో మనం కూడా పాలివారం అయ్యే అవకాశం ఉంది, వారసులం అయ్యే అవకాశము ఉంది. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానం అయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అంటున్నాడు. అంటే వాగ్దాన ప్రకారం వారసులు అవ్వాలంటే మనము క్రీస్తు సంబంధులం అవ్వాలి. అంటే క్రీస్తు సంబంధులం అవ్వాలంటే క్రీస్తును గూర్చిన మాటను విని దానిని విశ్వసించాలి. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆ విశ్వాసం అనేది ఎలా వస్తుంది అంటే వినుట వలన. ఏం వినుట వలన? క్రీస్తును గూర్చిన మాట వినుట వలన. ఏ క్రీస్తును గూర్చిన మాట వినుట వలన అంటే బాలుడైన క్రీస్తును గూర్చిన మాట వినుట వలన వస్తుందా రక్షణ అంటే రాదు. మరి ఏది వినాలి అని అంటే మృతులలో నుండి తిరిగి లేపబడిన యేసుక్రీస్తును గూర్చిన మాట వింటే అప్పుడు దానిని నమ్మి విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందితే అప్పుడు మనము అబ్రహాముకు దేవుడు చేసిన ఆ వాగ్దానానికి వారసులం అవుతాము అన్న విషయాన్ని గమనించాలి. రోమపత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక అబ్రహామునకున్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలనని కృపను అనుసరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదాయను అంటున్నాడు. అంటే అబ్రహాము తర్వాత వచ్చిన ఇశ్రాయేలీయులేమో ఇశ్రాయేలు జనాంగములో పుడితేనే వాళ్ళు ఇశ్రాయేలీయులు. అంటే 12 గోత్రాలలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దేవుని ప్రజలుగా ఎంచబడ్డారు. కానీ నేడు మనము అబ్రహాము గారు ఏదైతే దేవుడు చెప్పిన మాట మీద విశ్వాసం ఉంచి అక్కడి నుంచి బయలుదేరి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడో అదే విధంగా ఒక మాట విని మనము కూడా అంటే క్రీస్తును గూర్చిన మాట విని మనము కూడా విశ్వాసం ఉంచినట్లయితే అబ్రహాము వలె మనము కూడా దేవుడు అబ్రహాముకు చేసిన ఆ వాగ్దానానికి వారసులం అవుతాము అన్న విషయాన్ని ఇక్కడ ఇంత స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో ఏమున్నాయంటే 2 నిబంధనలు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఒకటేమో పాత నిబంధన, ఇంకోటేమో క్రొత్త నిబంధన. అలాగే బైబిల్ గ్రంథంలో 2 ప్రధానమైన జనాంగాలు కూడా ఉన్నట్టుగా కనబడుతుంది. ఒకరేమో పాత నిబంధన కాలములో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు, నేటి కాలములో దేవుని ప్రజలైన క్రైస్తవులు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఈ 2 నిబంధనలను గూర్చి చాలా స్పష్టంగా మనము తెలుసుకున్నాము కనుక ప్రాముఖ్యమైన ఈ విషయాలని ప్రతి ఒక్కరు కూడా గమనించి గ్రహించి దేవుని కృపకు పాత్రులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ వేడుకొనుచు ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.